వరలక్ష్మి వ్రతం అనగానే ముఖ్యంగా మనందరికీ గుర్తొచ్చేది అమ్మవారు డబ్బు ప్రసాదిస్తారు, డబ్బు రావాలి, వృద్ధి చెందాలనుకుంటా కదండీ! అసలు ఆ డబ్బు రావాలంటే ఎలా? భగవంతుడు మన నుదిటి రాత మార్చడం కోసమే, మనందరి జీవితాలని చక్కగా ఆనందంగా ఉంచడం కోసమే ఇటువంటి విధానాన్ని రాసి ఉంచాడని చెప్పి మీరు చేసేటువంటి ఆరాధనలో ఇంకొకటి పెంచి గోరింట పంటగా మా ఇంట పండగ అన్నట్టుగా గోరింటాకు గింజలతో, ఆ గోరింటాకు చెట్టుకు గింజలు ఉంటాయమ్మా, ఆ గింజలతో అమ్మవారికి అర్చన చేయగలిగితే చాలా విశేషమమ్మ. గోరింటాకు చేతికే పెట్టుకుంటే ఆ గింజలను కూడా పూజకు వాడతా ఉంటారా? ఆ గోరింటాకు గింజలు, తంగేడి పూలు పసుపచ్చు ఉంటాయి, ఆ రెండు తీసుకొచ్చి ఆ రోజు అమ్మవారికి కనుక అర్చన చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే, ఎర్రటి ఎండ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల 50 కిలోమీటర్లు వెళ్తే కానీ ఎక్కడ చుక్క నీళ్లు దొరకదు. మనము ఖచ్చితంగా ఎడారిలో ఉన్నాం. ఆ ఎడారి ఎండకు చెప్పులు కూడా, ఆ రబ్బర్ చెప్పులు కూడా కరిగిపోయి మన జీవితం చివరి స్థాయికి వచ్చేసింది. అటువంటి సమయంలో 5 గంటలు చక్కటి చల్లటి వర్షం పడుతుంది. ఎలా ఉంటుందమ్మా? విపరీతమైన ధోరణి కాకుండా చినుకులు చినుకు 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 పడుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ 5 గంటల వ్యవధిలో 50 కిలోమీటర్లు దాటగలుగుతాడు ఖచ్చితంగా. తన జీవితం తను కాపాడుకోగలుగుతాడు. అలాంటి స్థితి అమ్మవారిస్తుందమ్మా.